టమాటా కారం నూరుతున్నా ఈరోజు. అంటే మనకు సర్ది అయినప్పుడు ఇట్లా వేయించి కారం నూరుకుంటే రుచిగా ఉంటుంది. అందుకు కావాల్సినవి ఏంటంటే 3 టమాటాలు తీసుకున్నా, వెల్లుల్లి తీసుకున్నా, అల్లం తీసుకున్నా, కరివేపాకు రెమ్మలు తీసుకున్నా, మిరపకాయలు తీసుకున్నా, జీలకర్ర తీసుకున్నా, ఇది ఏమంటారు ధనియాలు తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇందులో నూనె వేసి వేయించుతానంటే ఇవి బాగా వేగిన తర్వాత రోట్లో వేసి నూరుకోవాలన్నట్టు. అందుకు కావాల్సిన నూనె వేస్తున్నా. ఇప్పుడు సరిపోవటంత వేయాలి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నూనె వేసిన. ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా. మిరపకాయలు కొంచెం బాగా వేడైన తర్వాత టమాటాలు వేయాలి. ఇప్పుడు మిరపకాయలు ఉడికినాయి, టమాటాలు వేస్తున్నా. టమాటా, కరివేపాకు వేస్తున్నా, జీలకర్ర అది ధనియాలు, తర్వాత వెల్లుల్లి వేస్తున్నా. వాటర్, పసుపు, ఉప్పు వేస్తున్నాను. ఇది బాగా నూనెలో వేగిన తర్వాత నూరాలన్నట్టు. ఇది బాగా వేగాలి. నూనెలో వేగింది, అన్నీ వేగినాయి కదా. టమాటా వేగింది, మిరపకాయలు అన్నీ వేగినాయి. ఇప్పుడు రోట్లో వేసి దంచుకోవాలన్నట్టుగా. ఇప్పుడు రోట్లో ఇది వేసి నూరాలన్నట్టు. ఇది వేసి నూరుతున్నాయి. వేయించుకున్నది ఉన్నది కదా టమాటా, మిరపకాయలు అవన్నీ రోట్లో వేయాలి. రోట్లో వేసి దంచడం. ఇక కారం రెడీ. కారం అయింది. ఇక కారం రెడీ ఎత్తుతున్నా. ఇది రోట్లో నూరుకుంటే టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో నూరడం కన్నా రోట్లో నూరాలి, మంచిగా టేస్ట్ ఉంటుంది. టమాటా కారం నూరిన, అందుకు చపాతీలు చేస్తున్నా. పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి. చపాతీలు మెత్తగా ఉండాలంటే ఇందులో కొంచెము నూనె వేసుకోవాలి. ఒక చెంచాన్నర వేసుకుంటున్న నూనె. తర్వాత కొంచెం సప్పగా ఉండకుండా టేస్ట్గా ఉండాలంటే చిటికెడు ఉప్పు వేసుకుంటున్నా. కొంచెం కలపాలి అంతే. వాటర్ వేసి
నేను ఆయిల్ వేయనండి, చపాతీలు కాల్చేటప్పుడు ఆయిల్ వేయకుండానే కాలుస్తా. పిసికేటప్పుడు పిండిలో వేసిన కాబట్టి ఇందులో ఆయిల్ వేయను అన్నట్టు. చపాతీకి ఈ రోటి పచ్చడి నూనెం కదా, టమాటా వేసి ఇది పెట్టుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. టేస్ట్ చూద్దాం, ఇందాక చేసినాం కదా, ఇప్పుడు టేస్ట్ చూస్తా. నాకైతే టేస్ట్ ఉంది, నాకైతే మంచిగా అనిపిస్తుంది. సరే, మనకు సర్ది అయినప్పుడు ఇలా చపాతీ వేసుకొని టమాటా వేసి రోట్లో నూరుకొని ఇలా చపాతీకి పెట్టుకొని తింటే నోరు రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ అయితే నాకు సూపర్గా ఉంది. మరి మీకు ఎట్లుందో మీ కామెంట్ రూపంలో తెలపండి.